నందిగామలోని స్వీట్ షాపులు మరియు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు. నిన్న చందాపురం గ్రామంలో జరిగిన ఫుడ్ పాయిజన్ తో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. చందర్లపాడు బస్టాండ్ లో గల రామలింగేశ్వర స్వామి స్వీట్స్ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా నడుపుతుండటంతో కేసు నమోదు. స్వీట్ లో హానికరమైన కలర్స్ కలిపిన స్వీట్లను ల్యాబ్ కు పంపించనున్న అధికారులు. నందిగామలోని విజయదుర్గ భోజన హోటల్లో అపరిశుభ్ర వాతావరణం వంటశాలలో వంట చేయడంపై కేసు నమోదు. ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న షాపులపై చర్యలు తీసుకుంటామన్న అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శ్రీనివాస్, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు స్వీట్ షాపులు, హోటల్స్ పై తనిఖీలు. ప్రతి ఒక్క షాప్ యజమానులు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకోవాలని, లేదంటే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించిన అధికారులు. అసెంబ్లీలో తీర్మానం చేసి కొన్ని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారిపై చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉన్నాం. ఎందుచేతంటే గడిచిన ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అమరావతి రాజధాని కాదు అని ఏ రోజైనా సందర్భాన ప్రకటించిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అని దయచేసి ఈ కూటమి ప్రభుత్వం స్పష్టం చేయాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుచేతంటే కేవలం గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకించారు తప్ప ఎప్పుడూ కూడా అమరావతి రాజధాని కాదని ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించలేదు. వికేంద్రీకరణలో భాగంగా అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఒకే ఒక నినాదంతో ఆనాడు వికేంద్రీకరణ అనేది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప ఎక్కడా కూడా అమరావతి రాజధాని కాదు, రాజధాని అమరావతిగా ఉండబోదు అనేది చెప్పలేదు. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? మరొకసారి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుచేత అంటే 2014 తర్వాత ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారో అమరావతి రాజధాని చేస్తానని చెప్పి ఆ అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం దగ్గర నుంచి దాదాపు 50,000 ఎకరాలు సేకరించారు. 50,000 ఎకరాలు సరిపోదని చెప్పి మరొక 50,000 ఎకరాలు ఈనాడు మరి రైతుల దగ్గర నుంచి సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు కూడా కనీసం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చేయలేదు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి, గమనించాలని కోరుతా ఉన్నారు. ఎందుచేతంటే ఒక్కొక్క ఎకరం అమరావతిలో ఉన్నటువంటి ఒక్కొక్క ఎకరం అభివృద్ధి చేయాలంటే 2 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ లెక్కను పోల్చుకుంటే దాదాపు 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు, మరో 50,000 ఎకరాలకే 2 లక్షల కోట్లు ఈరోజు అమరావతి ప్రాంతానికి ఖర్చు అవుతుంది. కానీ ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు తప్ప ఆచరణలో ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన సందర్భాలు ఎక్కడ కూడా కనిపించాయి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తిరుమలగిరివాసం ప్రణతోస్మి నిత్యం. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వెంచేసినటువంటి స్వయంవేత్త వల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు 2026 సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఏప్రిల్ 2వ తారీఖు స్వామివారి బ్రహ్మోత్సవం, కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఈ కళ్యాణ కార్యక్రమానికి సుమారుగా 20,000 మంది వస్తారు. 20,000 మంది కూడా అన్నప్రసాదం ఏర్పాట్లు అన్నీ కూడా సహాయ కమిషనర్ గారు అయినటువంటి నూతక్కి వెంకట సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా 1వ తారీఖు నుంచి ప్రారంభమై శ్రీ స్వామివారి పెళ్లి కుమారుని చేసి 2వ తారీఖు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 3వ తారీఖు అత్యంత వైభవంగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా స్వామివారి దివ్య రథోత్సవం జరుగుతుందండి. 4వ తారీఖు సదస్యం జరుగుతుంది. 5వ తారీఖు స్వామివారికి చక్రతీర్థం జరుగుతుందండి అత్యంత వైభవంగా. 6వ తారీఖు వచ్చేసేసి మహిళలకు 3,000 మంది మహిళలకి శ్రీ స్వామివారికి పూజ జరిగినటువంటి పసుపు కుంకుమతో దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి ప్రసాదాలు ఇవన్నీ కూడా మహిళలందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది శ్రీ స్వామివారి ప్రసాదంగా. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలను తిలకించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ.
ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం తిరుమలి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వాల్మీకి ఉద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు 1 ఏప్రిల్ 2026 తేదీ నుండి 6 ఏప్రిల్ 2026 తేదీ వరకు 6 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కలెక్టర్ గారు ఆదేశానుసారం డిఆర్ఓ గారి సమక్షంలో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల వారితో గ్రామస్తులతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న సమస్యలు మరి ఇంకా ఈ ఉత్సవాలు ఏర్పాట్ల గురించి కూడా అన్ని డిపార్ట్మెంట్ వారు ఏమేమి చేయాలో కూడా అన్నీ కూడా ఇవాళ డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా ఆర్డీఓ గారు ఎవరెవరు ఏం చేయాలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ విషయం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మరి ఈ 6 రోజుల్లో కూడా భక్తులకి ఏ విధంగా అసౌకర్యం లేకుండా మరి దేవాలయంలో దర్శనంలో కానీ మరి 2వ తారీఖు జరిగే కళ్యాణ మహోత్సవంలో కానీ మరి 3వ తారీఖు జరిగే రథోత్సవంలో కానీ 6వ తారీఖు జరిగే కాలింగ్ సేవలో కానీ భక్తులు ఎక్కువగా వస్తారని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వాళ్ళకి ఏ విధంగా అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. 2వ తారీఖు సుమారు 15,000 నుంచి 20,000 మంది వస్తారని అంచనా వేస్తున్నాము. వారందరికీ కూడా మరి అన్నప్రసాదం కానీ మరి కళ్యాణ మహోత్సవంలో కళ్యాణం తిలకించు కానీ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఎండాకాలం కాబట్టి అందరికీ మంచినీటి వసతి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. మరి 3వ తారీఖున గ్రామంలో గ్రామోత్సవం స్వామివారి రథం గ్రామోత్సవం జరుగుతుందండి. దానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు ఎస్ఐ గారు చెప్పినట్టుగానే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. గ్రామస్తులందరూ కలిసి ఏమేం చేయాలని కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. మరి 6వ తారీఖున పాలింగ్ సేవ కూడా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా కుంకుమ కుంకుమపేరగా జాకెట్ మొక్క కూడా దేవస్థానం తరఫున మహిళలకు ఇస్తారు. అవన్నీ కూడా దేవస్థానం తరఫున అర్చక స్వాములు ఏర్పాటు దేవస్థానం తరఫున చేస్తే అర్చక స్వాములు వాళ్ళందరికీ కూడా ఇస్తారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా అత్యంత వైభవపేతంగా భక్తులకి ఏ విధంగా అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేస్తున్నాము. మరి మన శాసనసభ్యులు వారు జగ్గైపేట శాసనసభ్యులు వారు శ్రీ రాజగోపాల్ తాతయ్య గారు కూడా కళ్యాణ మహోత్సవాలు భక్తులకి ఏ విధంగా అసౌకర్యం లేకుండా అన్ని మంచిగా ఏర్పాటు చేయాలని కోరి ఉన్నారు. అదేవిధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇవన్నీ కూడా విజయవంతం చేయాలని అందరం కూడా ఈ విధంగా భక్తులను కూడా కోరుతున్నాము. ఈరోజు నందిగాం పట్టణంలో కన్సర్న్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎస్ రవీందర్ రెడ్డి గారు, మైసల్ పి శ్రీనివాస్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఈ నందిగాం పట్టణంలో ఉన్నటువంటి స్వీట్ షాపులు, బేకరీలు, హోటల్స్, భోజన హోటల్స్లో సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 2 స్వీట్ షాప్ ఇన్స్పెక్షన్ చేసాం. ఒక దాంట్లో లైసెన్స్ లేదు, కేసు రాయటం జరిగింది. అట్లానే రన్ చేసిన హల్వా శాంపిల్ తీయడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని చర్యలు తీసుకుంటాం. అట్లానే హోటల్ దుర్గా అనేది విజయవాడ రోడ్లో భోజన హోటల్, నాన్ వెజ్ హోటల్ ఉంది. దాంట్లో ఇన్స్పెక్ట్ చేసాం. లోపల అపరిశుభ్ర పరిసరాల్లో కిచెన్ కంటిన్యూ అవుతుంది. దాని మీద కేసు బుక్ చేసాం. అట్లానే రన్ చేసిన క్యాబేజీ ఫ్రై ఉంది. దాన్ని శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. ఇందు మూలంగా తెలియపరిచేది ఏంటంటే నందిగాం పట్టణంలో ఈ తయారు చేసి అమ్మే హోటల్స్, టిఫిన్ సెంటర్స్, బేకరీస్, స్వీట్ షాపులు అందరూ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి. వాళ్ళ కిచెన్ శుభ్రంగా ఉండాలి. కన్స్యూమర్స్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలి. తాజా ఆహార పదార్థాలు మాత్రమే సప్లై చేయాలి. వండినటువంటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచి సప్లై చేయరాదు. అట్లా చేసిన వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. అట్లానే వాళ్ళ క్యాంపస్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్ దిశా తాజా ఆహార పదార్థాలే అమ్మాలని చెప్పి మీ ద్వారా ఇంకొకసారి ఈ హోటలర్స్కి, స్వీట్ షాపులకి రంగులేసిన ఆహార పదార్థాలు అమ్మద్దని తెలియపరచడం జరుగుతుంది. ఈ దుర్గా రెస్టారెంట్కి లైసెన్స్ ఉందండి. ఇందాక మనం ఇన్స్పెక్ట్ చేసిన స్వీట్ షాప్ లైసెన్స్ లేదు, కేసు బుక్ చేయడం జరిగింది. ఈ విజయదుర్గా హోటల్లో అన్హైజీనిక్ కండిషన్స్లో కిచెన్ రన్ అవుతూ ఉంది. అతనికి అన్హైజీనిక్ కండిషన్స్ మీద కేసు బుక్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో పెనాల్టీ విధించడం జరుగుతుంది. క్యాబేజీ ఫ్రై శాంపిల్ తీసాం. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బేకరీలు, స్వీట్ షాపు పైన ఇంకేమన్నా లైసెన్స్ లేని పంపిస్తారు? సాయంత్రం వరకు ఉంటాము. ఫ్రీక్వెంట్గా వీక్లీ 2 times వచ్చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఏదైనా వైలేషన్స్ ఉంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది.